15 సంవత్సరాల క్రితం కట్టిన భవనానికి ర్యాంపు మెట్లు అక్రమంగా తొలగించిన మున్సిపాలిటీ సిబ్బంది. ఇన్ని సంవత్సరాలు అడ్డురాని ర్యాంపు మెట్లు ఇప్పుడే అడ్డు వచ్చిందా అంటున్న బాధితులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, గాయత్రి. కక్ష సాధింపు చర్యలతో తీసివేశారంటూ ఆరోపించిన డాక్టర్ రామ్మూర్తి యాదవ్, గాయత్రి దంపతులు ఇది తెలుసుకున్న వారు సమాధానం అడిగితే మున్సిపల్ కమిషనర్ చెప్పకుండా ఫోన్ పెట్టేశారంటూ ఆరోపించారు. 15 సంవత్సరాల క్రితం కట్టిన భవనానికి ర్యాంపు మెట్లు అక్రమంగా తొలగించిన మున్సిపాలిటీ సిబ్బంది. ఇన్ని సంవత్సరాలు అడ్డురాని ర్యాంపు మెట్లు ఇప్పుడే అడ్డు వచ్చిందా అంటున్న బాధితులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, గాయత్రి. కక్ష సాధింపు చర్యలతో తీసివేశారంటూ ఆరోపించిన డాక్టర్ రామ్మూర్తి యాదవ్, గాయత్రి దంపతులు ఇది తెలుసుకున్న వారు సమాధానం అడిగితే మున్సిపల్ కమిషనర్ చెప్పకుండా ఫోన్ చేశారంటూ ఆరోపించారు. చట్ట ప్రకారంగా 3 నోటీసులు ఇవ్వాల్సి ఉండగా మాకు 1 నోటీసు ఇచ్చారు. నోటీసు రాగానే మేము స్పందించి తొలగిస్తామని సమాధానం ఇచ్చాము. కానీ రాత్రికి రాత్రే ఎవరూ లేని సమయంలో ఇలా దౌర్జన్యంగా ర్యాంప్లను, మెట్లను తొలగించడం ఏంటి అని అన్నారు. ప్రజలకు సేవ చేసే ఆసుపత్రి భవనానికి ర్యాంపు తొలగిస్తే రోగులు ఎలా నడుస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మాకు కొంత సమయం ఇవ్వకుండా ఇలా దౌర్జన్యంగా ఎవరు లేని సమయంలో ర్యాంపు మెట్లను తొలగించడం తగదన్నారు. అత్యవసర సమయంలో వచ్చే రోగులు మృతి చెందితే అధికారులు బాధ్యత వహిస్తారా అని అన్నారు. అజాత శత్రువులుగా ఉన్న మాపై కొంతమంది వ్యక్తులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రాక్షస ఆనందం పొందుతున్నారని అన్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే రోడ్డుకు, కాలువకు అడ్డం లేకున్నా అధికారులు ర్యాంపును తొలగించడం జరిగిందని వాపోయారు.